నేను గ్రాండ్ అన్న మరి ఎక్కువ అయిపోయినా చూసిదా లైవ్ అయితే అంటే జరుగు నువ్వు అడ్డంగా వెళ్ళావు నన్ను వెళ్ళండి ఇది నాకు వీళ్ళు డొనేట్ చేస్తారు కాకపోతే ఇప్పుడు మనకు అవసరం లేదని అవన్నీ స్టార్ట్ చేసి వాటి ప్యూరిటీ అవన్నీ చెక్ చేసి ఇప్పుడు అప్పుడు డిఆర్డీఓ ఇది మన సిలిండర్స్ ఇచ్చారు సార్ మీరు అప్పుడు ఈ సిలిండర్స్ 150 అప్పుడు మీరు ఇది అసలు మ్యానిఫోల్డ్ కొంచెం ఇది మనకి ఆక్సిజన్ బ్యాకప్ ఇది మనకి లోపల మ్యాన్ఫోల్డ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫెయిల్ అయిందంటే దీనికి కనెక్ట్ చేస్తారు. ఇది సిలిండర్స్ దీనికి పెట్టింది పెడతాం. ఇది సెంట్రల్ సప్లై పోతుంది. దీంట్లో నుంచి దానికి సిలిండర్ నుంచి దానికి ఒకసారి మనకి ఎక్కడో వాంఛీలో ఏమన్నా ప్రాబ్లం వచ్చి పేషెంట్స్ పని చేయమంటే 80 ఉంది. 40 సిలిండర్ 40 సిలిండర్ ఒక సిలిండర్ 80 పెట్టాము. అదే 2-3 hours వస్తుంది. మళ్ళీ 2-3 hours మళ్ళీ నింపుకోవాలి. అందుకనే మీరు అప్పుడు 150 నాకు తీసేది అంటే ఇప్పుడు రీఫిల్లింగ్ చేసుకోవాలి. 300 ఉన్నాయి సార్ సిలిండర్స్ గ్యాప్లో. సో ఇదొకటి చిన్న ఇది ఉంది సార్. ఇది ఇప్పుడు మనం ఇంకా కొన్ని ఉన్నాయి సార్. తర్వాత వచ్చింది ఇది ఒక నంబర్ ఉంటుంది సార్. ఆ నంబర్ మనం వాళ్ళ దగ్గర తీసుకొని చేసుకోవాలి సార్. అది ఒకటి వస్తే మనకి రీఫిల్లింగ్ అనేది ఈజీ అవుతుంది. ఇది మనకి డిఆర్డీ వాళ్ళు ఇస్తారు కదా. ఆ డిఆర్డీలో వాళ్ళు ఇది మనకి నింపే వాళ్ళు ఇండియా కంపెనీ వాళ్ళు. సో వాళ్ళు ఏదైనా గ్యాస్ నింపాలి అంటే దీని లైసెన్స్ ఇవన్నీ అడుగుతారు. దీని మ్యానుఫ్యాక్చరింగ్ దీని అదే ఆ డిఆర్డీ వాళ్ళ దగ్గర నుంచి నాకు అప్డేట్ అడిగారు. మేము అడిగాము. అంటే ఇస్తామన్నారు. అది మాకు డొనేషన్ అదే ప్రాబ్లం ఉంది సార్. అంటే ఏమైతే బాబు వెళ్దామండి. ఆగ్మెంటన్ రాయిల్ అంటారు. ఇది మన ఇండియాలోనే పద్ధతి. దీని అంటే ఆ ప్రెషర్ మెయింటైన్ చేయాలి కదా. ప్రెషర్ మెయింటైన్ చేయడానికి ఇది ఆగ్మెంటెడ్ కూలర్. ఇందులో లిక్విడ్ ఆక్సిజన్ ఉంటుంది. ఆ లిక్విడ్ ఆక్సిజన్ ఇక్కడ ఇట్లా సర్క్యులేట్ అయ్యి ఈ పైప్ నుంచి అట్లా లిక్విడ్ ఈ పైప్ మెడికల్ ఆక్సిజన్ లిక్విడ్ ఉంటుంది. -180 degrees once it will move from here it will come to normal temperature and it will go to while moving it will create ice because it is -180 degrees. So it will take atmospheric water and it will create ice. So continuously we have to monitor the pressure. If we will not monitor the pressure, it will get upset somewhere, it will not go ahead. So we have to maintain. Those are meters, sir. This is 1 meter, this is 1 meter. We have to
ఐఎమ్ ద ఆర్ఎంఓ. Dr. Sanjay sir, the RMO exactly, and purely set for the maintenance of hospital ground water. There are two సాయి meters, here 1 meter and 2. So here see sir, it is a 10 kg per centimeter square. This free tank pressure. It has to come to almost 5.5 to 6. Then it is useful for the patient. You will change this pressure. 3.5 liters కింద పడిపోతుంది సార్. వెంటిలేటర్ పనిచేయదు, ఆక్సిజన్ వస్తుంది కానీ వెంటిలేటర్ పనిచేసేంత ప్రెషర్ రాదు. సో ఆల్వేస్ మీ షుడ్ మెయింటైన్ లైక్ డబుల్ 4. Round the clock we have to monitor sir. This is alarm. Once it will come below 4, alarm is. సో రౌండ్ ద క్లాక్ మానిటరింగ్ సార్. ఇది ఏమన్నా ఇదైతే వీళ్ళు ఆ వెహికల్ ఫిక్స్ చేసేసి వాళ్ళు తెచ్చి నింపుతారు సార్. ఇది 20 చేయాలి సార్, అదే 6 చేయాలి. 26 చేయాలి మొత్తం టోటల్ 26 చేయాలి. అంటే ఆల్మోస్ట్ 26 టన్స్ ఆఫ్ ఆక్సిజన్. మాకు అప్పట్లో మా యూసేజ్ సార్ కోవిడ్కి ముందు గాంధీ హాస్పిటల్ యూసేజ్ 6 టన్స్ ఉండేది. ఫస్ట్ వేవ్లో పీక్లో పోయినప్పుడు 21 టన్స్ సార్. సెకండ్ వేవ్లో 35 టన్స్ దాకా వచ్చింది. 35 టన్స్ పర్ డే. ఇది రోజుకు 4 సార్లు నింపాలి అవర్లీ. మోర్ దెన్ 1000 లీటర్ లిక్విడ్ అవుతుంది అవర్లీ. మోర్ దెన్ 1000 అంటే ఇమాజిన్ ఒక్క ఇన్స్టిట్యూషన్ సార్ ఇంత యూసేజ్ వరల్డ్లో ఇదే. ఇక్కడ వరల్డ్లో ఇండియాలోనే కాదు సార్. అంటే ఒక్క ఇన్స్టిట్యూషన్కి 650 వెంటిలేటర్ బెడ్స్ కూడా మందాయి. అండ్ 600 వెంటిలేటర్ దాకా ఉన్న ఒక ఇన్స్టిట్యూషన్ ఇంతమందిని ఫుల్గా మెయింటైన్ చేసింది కూడా వాళ్ళు. అట్లా 2 వేవ్స్ మెయింటైన్ చేయాలి. అందుకనే ఇంకా ఏమేమి వచ్చినా భయపడేది లేదు సార్. అంటే బర్డ్స్ చూసినాం సార్, బర్డ్స్ చూసినాం మనం. బర్డ్స్ ఇటువంటి దాని మీద మమ్మల్ని ఎంత పురుగుందండి ఏమి కాకుండా అమ్మా. చదువు మేడం అదేం పట్టుకుంటారు ఎంత కష్టపడ్డాము ఇమేజ్ కావడానికి. అది మొన్న ఎక్స్పీరియన్స్ చాలా బాగా. అది అదే అమ్మా. అదే అంటే రాసే ముందు చేసే ముందు కొంచెం నిర్ధారణ చేసుకోవాలి. యూజువల్గా ఏంటంటే అక్కడ సార్ కాల్ చేస్తాను. నా కెమెరా కొద్ది బ్యాక్ నా బ్యాక్ వచ్చి నా మొబైల్ సైడ్ది అన్న తీసుకోనకు లైవ్ వస్తుంది, లైవ్లో అడ్డం పెడతా మొబైల్. అన్ని కలిపి 3.8 ఒరిజినల్లీ అది అది మనకి ఇప్పుడు 50 టన్స్ మనకు వచ్చే అవసరాన్ని బట్టి మనం ప్రొడక్షన్ లేదు కదా. నా కెమెరా
అన్న సైడ్ రండి. పెట్టుకోండి